మ్యామ్ రీసెంట్గా మనం చూసాం పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న వర్మను తొలగించడం జరిగింది. ముఖ్యంగా పిఠాపురం నుంచే తొలగించడం కూడా చాలా చర్చ నడుస్తుంది ఇప్పుడు అక్కడ. అంటే ఏం జరుగుతుంది అనుకోవచ్చు అటు కూటమిలో? పిఠాపురం అనేది ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రాతినిధ్యం వహిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే సీట్ అది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే కాదు, మొత్తానికి వర్మ గారు 2014లో ఇండిపెండెంట్గా పోటీ చేశాడు. చేసి మంచి మెజారిటీతో గెలిచాడు. గెలిచిన తర్వాత టీడీపీలో చేరాడు. మొన్న ఎలక్షన్స్లో అతను క్యాండిడేట్, నిజానికి తెలుగుదేశం పార్టీ నుంచి అతను ఎమ్మెల్యే క్యాండిడేట్. అయితే అనూహ్యంగా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు అనేది వచ్చింది. పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేయాలి అని అనుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ నోట్లో పచ్చి వెలక్కాయ పడింది గొంతులో. ఏంటి, వర్మను ఎట్లా కాదనుకుంటాం అని. కానీ వర్మ ముందు ఆ విషయం పెడితే సరే ఓకే, పొత్తులో భాగంగా పొత్తు ధర్మాన్ని పాటించి నేను పక్కకు తప్పుకుంటాను, కానీ నాకు ఎమ్మెల్సీ ఇవ్వాలి అని చెప్పి అతను అడగటం జరిగింది. సరే ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. సరే అతను ఇది నా సీటు అని కూడా చూసుకోకుండా పవన్ కళ్యాణ్ గెలవటంలో కీలక పాత్ర పోషించి పవన్ కళ్యాణ్ గెలిపించి వాళ్ళ నాయకుడికి కానుకగా ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఏం చేయాలి? చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి? ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఎమ్మెల్సీ సీట్ తీసుకెళ్ళి నాగబాబు గారికి ఇచ్చారు. అప్పుడు చెప్పాల్సింది ఏంటంటే, మీకోసం ఒకసారి త్యాగం చేశాము, మరి మీ బ్రదర్ కోసం కూడా మేము త్యాగం చేయాల్సి రావటం చాలా దురదృష్టకరం, ఇది కరెక్ట్ కాదు అని చెప్పగలగాలి. ఇప్పుడు పొత్తులో ఉన్నంత మాత్రాన అన్ని స్వేచ్ఛలు అన్ని స్వాతంత్రాలు పోతాయా? పోవు కదా, ఇది తప్పు కదా. నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు కదా, అయినప్పటికీ పాపం వర్మ గారు ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు. ఆయన యాక్చువల్గా పిఠాపురం నియోజకవర్గానికి ఇన్ఛార్జ్, ఆయన పార్టీ ఇన్ఛార్జ్. ఇప్పుడు అది కూడా ఆయనని తప్పించారు దాని నుంచి. మొన్న ఆయన మాట్లాడే సందర్భంలో నిజంగా చాలా బాధ అనిపించింది. ఇలా రాజకీయాల్లో పావులు అవడం కోసమా రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు తగలబెట్టుకునేది? ప్రజల్లో ఉండి ఇంకా ఆయనకి రెండో పని ఉన్నట్లుగా ఉండడు. వ్యాపారాలు కూడా ఉన్నాయి, కానీ ఏదైనా పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉంటాడు. పైగా వివాదరహితుడు, అతని మీద అవినీతి మరకలు కూడా ఏమీ లేవు. ఒక మంచి రాజకీయ నాయకుడిని ఈ విధంగా రాజకీయాలంటే చిరాకు పుట్టేటట్లు, ఈ రాజకీయాల్లోకి నేను ఎందుకు వచ్చాను అని బాధపడేటట్లుగా చేయడం మట్టుకు రాజకీయ పార్టీలకు తగదు. ఎందుకంటే ఇవాళ నికార్సైన రాజకీయ నాయకులు కొరత ఉంది ఈ దేశంలో. మరి అలాంటప్పుడు అలాంటి నిబద్ధత కలిగిన రాజకీయ నాయకుడిని ఇవాళ ఒక చిన్న వ్యక్తి, ఒక కౌన్సిలర్ స్థాయి, ఒక వార్డు మెంబరు, పంచాయతీలో వార్డు మెంబరే టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేసి, రెబల్స్ అంటారు కదా, రెబల్గా పోటీ చేసే అవకాశం ఉన్న ఈ రోజుల్లో ఒక ఎమ్మెల్యే స్థాయిలో అతను రెబల్గా పోటీ చేయకోకుండా మీ మాటని అంత గౌరవించినందుకు ఈరోజు అతన్ని మీరు ఇలా తీసేయడం మట్టుకు తెలుగుదేశం పార్టీకి తగదు. ఇప్పుడు జనసేన పార్టీ ఏమి రాజకీయం చేసిందనేది తర్వాత విషయం, కానీ పొత్తులు అన్న తర్వాత ఖచ్చితంగా త్యాగాలు కూడా ఉంటాయి. కానీ వన్ సైడెడ్గా ఒకళ్ళే త్యాగాలు చేసుకుంటూ వెళ్తే బాగోదు కదా. ఎప్పుడూ వీళ్ళే త్యాగం చేస్తే ఎట్లా? రెండో వాళ్ళు కూడా త్యాగం చేయాలి కదా, పొత్తుకు కట్టుబడి. అక్కడ కొంచెం మనస్తాపం కనిపిస్తుంది. సరే, ఆయన ఏమన్నారంటే కమిటీలు వేస్తారంట, అందుకే ఇప్పుడు ఇన్ఛార్జిగా నన్ను పక్కన పెట్టారు, అదే ఇన్ఛార్జీలని నాను అధినాయకత్వాన్ని అని చెప్పి ముగించారు. ఆ ముగించేటప్పుడు ఆయన బాధ చూస్తే నిజంగా రాజకీయాలు అబ్జర్వ్ చేసే వాళ్ళకి చాలా బాధ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం,
వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.